నమస్తే, వెల్కమ్ టు PM7 వార్తలు. భారతదేశం ఒక అజేయమైన శక్తి. యుగ యుగాలుగా భారతదేశం మీద ఎందరో దండెత్తి వచ్చినా వాళ్ళు ఓటమి చవిచూసారు తప్ప ఎప్పుడు కూడా విజయ పదంలో వాళ్ళు ముందుకెళ్ళలేదు. అయితే స్థానికంగా మన వాళ్ళు ఎవరైనా సహాయం చేస్తే వాళ్ళకి గెలిచారే తప్ప వాళ్ళంతటికి వాళ్ళు ఎప్పుడూ కూడా గెలవలేదు. భారత్కి అంత పవర్ ఉంది. అయితే ఈ మధ్య మనం చూస్తున్న పాకిస్తాన్ భారతదేశం మధ్య ఉద్రిక్తతల్లో భారతదేశం సునాయాసంగా పాకిస్తాన్ని ఓడించిందని చెప్పొచ్చు. అయితే పాకిస్తాన్ మన ధాటికి తట్టుకోలేక యుద్ధం ఆపండి బాబోయ్ అంటూ అమెరికా వాళ్ళతో మొరపెట్టుకుందని, అమెరికాలో ట్రంప్ గారు వచ్చేసి భారతదేశం నేను మాట్లాడాను అంగీకరించింది, సో యుద్ధ విరమణ జరుగుతుంది అని చెప్పేసి ఓవర్ నైట్లో వారు ప్రకటించడం, ఆ తర్వాత మన దేశం నుంచి అనేక మంది యుద్ధం అర్ధాంతరంగా ఆపేశారు అని కొంతమంది విమర్శిస్తే, సరైన టైంలో మనం యుద్ధం ఆపాము అని చెప్పేసి కొంతమంది చెప్పడం, ఇది వ్యూహాత్మకంగా జరిగిన విషయం. సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ సర్వీసెస్ డైరెక్టర్ కండగంటి రమేష్ కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి మనం వారితో పాటు వారి ఇంటర్న్స్ కూడా ఉన్నారు. ఆ ఇద్దరు చిట్ చాట్స్ మనం ఇప్పుడు చూద్దాం. రమేష్ గారు నమస్తే అండి. రామకృష్ణ గారు నమస్తే అండి. ముఖ్యంగా PM7 ప్రోగ్రామ్ లో మమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేసి మా సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ ఆఫీస్కి వచ్చి మా యొక్క ఇన్పుట్స్ని, ఒపీనియన్స్ని తీసుకోవటం అనేది, దట్టు నేషనల్ సెక్యూరిటీ, హ్యూమన్ సెక్యూరిటీ, ఫారెన్ అఫైర్స్ మీద మా సంస్థ పనిచేస్తుంది ఎన్నో సంవత్సరాల నుంచి. కాబట్టి ఐ థింక్ వీ ఫీల్ దిస్ పర్టికులర్ అకేషన్ యాజ్ ఏ ఫిట్ అండ్ వెరీ వెరీ టైమ్లీ అండ్ కాంటెక్స్చువల్ టు ది ongoing backdrop of India-Pakistan conflict and Pahalgam terror, in the wake of Pahalgam terror attacks perpetrated by Pakistani related terror organization called LET, the offshoot, the TRF, the Resistance Front. We are happy to contribute to national security, human security debate. Thank you, Ramkrishna Garu, for giving us the opportunity. Yeah. Thank you, sir. Start with the question. Question number 1. Yeah, Srikari. సార్, ఐమ్ శ్రీకరి. నేను CHSSలో రీసెర్చ్ ఇంటర్న్గా ఉన్నాను. నా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు మొన్న జరిగిన ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో S-400 అనే డిఫెన్స్ సిస్టమ్ని మనము సుదర్శన చక్రం అని అన్నాము. దాని సామర్థ్యత అందరం చూసాం, కానీ ఒక కామన్ పీపుల్కి దాని సామర్థ్యత అనేది ఇంకా అర్థం అవ్వట్లేదు. అండ్ అదే కాకుండా ఫ్యూచర్లో రాబోయే కాలంలో భారతదేశ డిఫెన్స్ సిస్టంలో S-400 సామర్థ్యత ఏంటి, అది ఎలా మనకి ఉపయోగపడుతుంది ఇంకా ఫ్యూచర్లో? Okay, cool. Srikari, our research intern from Center for Human Security Studies, మా పరిశోధక విద్యార్థిని. అమ్మాయి చాలా మంచి ప్రశ్న వేసింది. సుదర్శన చక్రం ఎంత పవర్ఫుల్లో, S-400 మనకి యాంటీ ఎయిర్ డిఫెన్స్ అంటే ఎయిర్ డిఫెన్స్ మెకానిజం, మిసైల్ సిస్టమ్. అది అంటే భారతదేశం మీద శత్రు దేశాల నుంచి మిసైల్స్ పడుతున్నప్పుడు ఒక సుదర్శన చక్రం లాగా అది పాకిస్తాన్ గగనతలంలో నుంచి భారత్ గగనతలం మీదకి వచ్చి మన భూభాగం మీద పడకుండా మన బోర్డర్ భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య 3,323 కిలోమీటర్ల ల్యాండ్ బోర్డర్ ఉంది. అందులో 740 కిలోమీటర్ల LOC లైన్ ఆఫ్ కంట్రోల్ ఉంది. భారతదేశానికి ముఖ్యంగా పాకిస్తాన్కి మధ్య ఉన్న ఈ ల్యాండ్ బోర్డర్లో శ్రీకరి, రాజస్థాన్, గుజరాత్, ఇంకా మనకి జమ్మూ కాశ్మీర్, పంజాబ్ లాంటి ఇంపార్టెంట్ స్టేట్స్ బోర్డర్ స్టేట్స్గా ఉన్నాయి. మన బోర్డర్ స్టేట్స్ని కాపాడుకోవటం కోసం S-400 మిసైల్ సిస్టమ్, యాంటీ ఎయిర్ బోన్ మిసైల్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని మనము రష్యా నుంచి తీసుకోవడం జరిగింది. ఇట్ ట్రెమెండస్లీ హెల్ప్డ్ అస్. 100కి 99% యాక్యురసీ రేట్తో ఇట్ వర్క్డ్. దెర్ ఆర్ 2 kinds ఆఫ్ ఇష్యూస్ అనమాట. ఒకటేమో డిఫెన్సివ్ వెపన్స్ అంటారు, ఇంకోటి అఫెన్సివ్ వెపన్స్ అంటారు. ఇది డిఫెన్సివ్ వెపన్. మన మీద పడే వాటిని సక్సెస్ఫుల్గా ఇట్ యాక్ట్స్ లైక్ ఎ వాల్. ఇట్ రియల్లీ హెల్ప్డ్ ఇండియా. దీని తర్వాత రష్యా నుంచి కూడా S-800, S సిరీస్లో ఇంకా చాలా రాబోతున్నాయి. వాటిని కూడా మనం చేసుకోబోతున్నాం. రీసెంట్గా కూడా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దీన్ని ఇంకా ఎక్కువగా మనం ప్రొక్యూర్ చేసుకోవాలి,
అనే దాని మీద కూడా మనకి రిపోర్ట్స్ వచ్చినాయి. సో 11,098 కిలోమీటర్ల సువిశాల సముద్ర తీర ప్రాంతం ఉంది భారతదేశానికి. 9 coastal states are there. Let me put it in English also. My friends from Kerala would understand from and other language people also. So S-400 has really helped India's national security in a big way in the recent Indo-Pak, the ongoing Indo-Pak and the recent Pahalgam terror attacks. In the aftermath, we started Operation Sindoor. వెర్మిలాన్ భారతీయ స్త్రీకి ఒక నుదుటి బొట్టు ఎంత స్వాభిమానము, ఎంత సాంస్కృతికంగా ఎంత చిహ్నము. ఆ స్వాభిమానాన్ని తుడిచివేసిన ముష్కరులు తీవ్రవాదులకి ఆన్సర్ చేయటానికి ఆపరేషన్ సింధూర్ వి స్టార్టెడ్. పార్ట్ ఆఫ్ దట్ కల్నల్ సోఫియా కురోషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్. గర్ల్ పవర్, విమెన్ పవర్ ఈజ్ క్వైట్ ఎవిడెంట్. నారీ శక్తి in defending India from Pakistan-based terror organizations and also Pakistani military. So hello sir, I'm Nischita, again a research intern from CHSS. నా క్వశ్చన్ వచ్చేసి సార్, సతీష్ రెడ్డి గారి కాంట్రిబ్యూషన్స్ ఏంటి టువర్డ్స్ DRDO అండ్ కాంబాటింగ్ మిలిటరీ? ఓకే, మన తెలుగు వారందరికీ, భారతీయులందరికీ గర్వకారణమైన, గర్వించదగ్గ గొప్ప శాస్త్ర సాంకేతిక రంగాల్లో, దట్టు మిలిటరీ టెక్నాలజీలో మన నెల్లూరు జిల్లా వాసి, ఆంధ్రప్రదేశ్ నుంచి జి సతీష్ రెడ్డి గారు. ఆయన DRDOలోనే గొప్ప స్థానంలో పనిచేయటంతో పాటుగా సైంటిఫిక్ అడ్వైజర్ టు రక్షా మంత్రిగా కూడా పనిచేశారు. సో రీసెంట్గా సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్, అవర్ థింక్ ట్యాంక్, సైన్డ్ MOU విత్ సెంటర్ ఫర్ రీసెర్చ్ ఎక్సలెన్స్ ఇన్ నేషనల్ సెక్యూరిటీ ఎట్ బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్. దానికి కూడా ఆయన ఒక ఇంపార్టెంట్ మెంబర్గా ఉన్నారు దాంట్లో కూడా. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, we need more Satish Reddys for the overall contribution of India's national security. So let's encourage our youth to delve more deep dive into శాస్త్ర సాంకేతిక మిలిటరీ పరమైన జాతి భద్రత, జాతీయ రక్షణ, విదేశీ వ్యవహారాల్లో మన వాళ్ళని నిష్ణాతులుగా చేసి మన చుట్టుపక్కల ఉన్న పాకిస్తాన్, బంగ్లాదేశ్, చైనా, మియన్మార్, నేపాల్, భూటాన్, శ్రీలంకతో పాటుగా గల్ఫ్ కంట్రీస్లో, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్ వాటితో పాటుగా లాటిన్ అమెరికా, సెంట్రల్ అమెరికా, నార్త్ అమెరికా, ఆస్ట్రేలియా, ఇండో పసిఫిక్ అంటే ఇండియన్ ఓషన్, పసిఫిక్ ఓషన్, క్వాడ్ కంట్రీస్ ఇంక్లూడింగ్ ఇండియా, మనం కూడా. సో వీటి మీద అవగాహన తెచ్చుకోవటం, మీరు BA చదువుతున్నా, బీకామ్ చదువుతున్నా, BSc చదువుతున్నా, MTech అయినా, ఫ్యాషన్ ఇండస్ట్రీ అయినా, లెదర్ టెక్నాలజీ అయినా, హోటల్ ఇండస్ట్రీ అయినా, ఇట్ డజంట్ మ్యాటర్. వాట్ మ్యాటర్స్ ఈజ్ అవర్ ఎజెండా ఈజ్ మేకింగ్ దిస్ జెండా ఏ గ్రేట్ ఇన్ ది కామిటీ ఆఫ్ నేషన్స్. సో అవర్ జెండా ఈజ్ దిస్, అవర్ ఎజెండా ఈజ్ నేషనల్ సెక్యూరిటీ ఆఫ్ ఇండియా, రోబస్ట్ నేషనల్ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్. బలమైన, దమ్ము కలిగిన జాతీయ రక్షణ, జాతి భద్రత ఈ జెండా యొక్క ఎజెండా. సార్, నేను ఒక రీసెర్చ్ ఇంటర్న్ ఫ్రమ్ CHSS. సో నా క్వశ్చన్ ఏంటి అంటే, రీసెంట్ కాన్ఫ్లిక్ట్ వల్ల ఇండియా పాకిస్తాన్ మధ్యలో మన S.J. శంకర్ గారు, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్, వాళ్ళకి థ్రెట్ ఉంది అని ఒక ఫ్యాక్ట్ అయితే వచ్చింది. ఓకే, వాట్స్ యువర్ గుడ్ నేమ్? Himabindu sir. Himabindu, research intern, Center for Human Security Studies. Thanks for asking me that question. Dr. S.J. Shankar sir, the national or external affairs minister or foreign minister of India, మన విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ S.J. శంకర్ గారు మాకు సూపర్ సీనియర్, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో. పైగా ఆయన హైదరాబాద్ కూడా ఈ మధ్యకాలంలో వచ్చారు. Very talented, very outspoken, but very diplomatically nuanced, professional foreign service officer, Indian foreign service officer. He worked as an ambassador, భారతదేశానికి రాయబారిగా చాలా దేశాల్లో పనిచేశారు. తర్వాత ఆయన్ని ఫారెన్ సెక్రటరీగా పనిచేశారు. ఇప్పుడు వివేక్ మిశ్రీ గారు ఫారెన్ సెక్రటరీ ఆఫ్ ఇండియా. ఈ స్థానంలో డాక్టర్ S.J. శంకర్ గారు ఇదివరకు పనిచేశారు. ప్రపంచ రాజ్యాలలో, ప్రపంచ దేశాల్లో భారతదేశం యొక్క దౌత్య నీతితో భారతదేశం యొక్క విదేశాంగ విధానాన్ని
చాలా స్పష్టంగా, చాలా వ్యంగ్యంగా అవసరమైతే, చాలా కటువుగా అవసరమైతే చాలా మృదువుగా, ది ఆర్ట్ అండ్ సైన్స్ ఆఫ్ డిప్లొమసీ. దౌత్యం అంటే ఏంటంటే కర్ర ఎరగకూడదు, పాము చావకూడదు అన్నట్టుగా యూ హ్యావ్ టు హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ టాక్ట్ వెన్ యూ స్పీక్ టు అదర్స్, బట్ యూ హ్యావ్ టు కన్వే ద మెసేజ్. చెప్పకనే చెప్పాలి. ఆ చెప్పకనే చెప్పటంలో అవసరమైతే, లేదా మొహం మీద కుండ బద్దలు కొట్టినట్టు చెప్పటంలో, రెండిట్లో ఆయన ఆరితేరు ఉన్నారు. కాబట్టి ఆయనకి ఆబ్వియస్లీ ఆయనకి శత్రువుల యొక్క బెడద, దాడి చేసే అవకాశాలు ఇప్పటి నుంచి కాదు, ఆయన పాపులారిటీ పెరుగుతున్నప్పటి నుంచి ఆయన థ్రెడ్ పర్సెప్షన్ పెరుగుతూ ఉంటుంది. గివెన్ హిస్ పాపులారిటీ అండ్ గివెన్ హిస్ అవుట్ స్పోకెన్ యాటిట్యూడ్, గివెన్ హిస్ విట్టి బట్ వెరీ క్లవర్, స్మార్ట్ అండ్ మోస్ట్ సోఫిస్టికేటెడ్ ఆన్సర్ ఇన్ ద ఫారెన్ పాలసీ స్కూల్ ఆఫ్ థాట్. ఓకే, సో ఎస్, యు ఆర్ రైట్. సో ఆ విధంగా వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. వీ హ్యావ్ ఎన్ఎస్జీ, వీ హ్యావ్ ఎస్పీజీ, వీ హ్యావ్ మెనీ అదర్ సెక్యూరిటీ ఎస్టాబ్లిష్మెంట్స్ ఇన్ ఢిల్లీ. దే విల్ టేక్ కేర్ ఆఫ్ దట్. నో నీడ్ టు వర్రీ. హాయ్ సార్, myself శ్రీజ, ఐమ్ ఇంటర్న్ ఫ్రమ్ CHSS. సో నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మన ఢిల్లీలో పాకిస్తాన్ హై కమిషనర్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన ఇంటర్నల్ అఫైర్స్ మీద ద స్పైయింగ్ ఆన్. సో ఆర్ దే నెవర్ గోనా కీప్ దర్ వర్డ్స్? ఓకే, సో పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఒప్పుకొని ఇచ్చిన మాటని తప్పుతా, చేసిన ప్రామిస్ని తొంగలో దొక్కి, తన వక్రబుద్ధిని, నక్కబుద్ధిని, నక్కజిత్తుల మారితనాన్ని ప్రదర్శించుకుంటా పాకిస్తానీ హైకమిషన్ న్యూఢిల్లీలో, అంటే పాకిస్తానీ రాయబార కార్యాలయము న్యూఢిల్లీలో, మన క్యాపిటల్లో ఉన్న దాంట్లో పనిచేస్తున్న ఒక పాక్ దౌత్య అధికారి భారత్ నుంచి కొన్ని జాతీయ రక్షణకు సంబంధించిన అంశాలని చౌర్యం చేసి, లేదా రూమర్స్ కానీ, లేదా విలువైన సమాచారాన్ని కానీ బోర్డర్ దాటించి పాకిస్తానీ దేశానికి చేరవేస్తున్నాడు అనే ఒక ఆరోపణ వచ్చింది. ఆ ఆరోపణ ఎంతవరకు నిజము, ఎంతవరకు సత్యము, అసత్యము అనే దాని మీద మనకి ఇంపార్టెంట్ సంస్థలు మనకున్నాయి. అవర్ ఐబీ, అవర్ రా, దే విల్ టేక్ కేర్ అబౌట్ దట్. సో ఒక యుద్ధం జరుగుతున్నప్పుడు, శ్రీజ, ఒక యుద్ధం జరుగుతున్నప్పుడు రకరకాల రూమర్ మాంగరింగ్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద వార్ స్ట్రాటజీ. ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్ అని ఒక నానుడు ఉంది. దాన్ని నిజం చేస్తా ఇష్టం వచ్చిన విధంగా సోషల్ మీడియాని వాడి ఇష్టం వచ్చినట్టు పుకార్లు పుట్టించడం అనేది పాకిస్తాన్కి సంబంధించినంతవరకు అది వెన్నుతో పెట్టిన విద్య. దాన్ని మనం సక్సెస్ఫుల్గా డిఫెండ్ చేయటమే కాదు, ఆ అధికారి కనుక దొరికితే మరణమే చివరికి మిగులుతుంది. గివెన్ ది సీరియస్నెస్ ఆఫ్ ది ఇండియా పాక్, ఇది నథింగ్ టు వరీ. అవర్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ విల్ బి టేకింగ్ కేర్ ఆఫ్ దట్ ఇష్యూ. థ్యాంక్ యూ సార్. Good afternoon, sir. Myself Pavana. I'm also an intern from CHSS. So, na question vachesi, what is the stance now about Pakistan occupied Kashmir? ఇప్పుడు అది ఏ పొజిషన్లో ఉంది, అండ్ మన దేశం అంటే మన భారతదేశం, ఆర్ వి గోయింగ్ టు గెట్ దట్ పార్ట్ ఆఫ్ కాశ్మీర్? ఓకే, 1947 ఆగస్టు 14న పాకిస్తాన్ స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది. 15 ఆగస్టు 1947న భారతదేశం, మన దేశం సర్వసత్తాక సార్వభౌమ రాజ్యంగా ఏర్పడింది. పాకిస్తాన్ తరపున ఉన్న పాక్ ఆక్రమిత కాశ్మీర్ కానీ, భారతదేశంలో అంతర్భాగంగా ఉన్నప్పుడు జమ్మూ కాశ్మీర్ కానీ మన దగ్గరికి రావటానికి వెనక ఒక కథ ఉంది. అది నిజమైన కథ. ఆ కథ గురించి PM7 ద్వారా ప్రజలకు చెప్పాలనుకుంటున్నాం. అదేంటంటే, రాజా హరిసింగ్ అని ఆయన అప్పుడు జమ్మూ కాశ్మీర్ని ఆ సంస్థానానికి ఒక జమీందార్ అనండి, పెత్తందార్ అనండి, లేదా హీఈస్ ద హెడ్ ఆఫ్ దట్ పర్టికులర్ సంస్థాన్. చాలా సంస్థానాలని భారతదేశంలో విలీనం చేశారు స్వతంత్రం వచ్చిన తర్వాత. జమ్మూ కాశ్మీరు మిలిటరీ
రూల్ ద్వారా హరిసింగ్ పాకిస్తాన్లో కలుపుదామా లేదా భారత్తో ఇండియాతో ఉందామా లేదా స్వతంత్రంగా మేము పాలించుకుందామా అనే 3 ఆప్షన్స్ ఆయన ముందులో ఉన్నాయి, రాజా హరిసింగ్ ముందల. స్వతంత్రంగా పరిపాలించుకోవడానికి కావాల్సిన శక్తి సామర్థ్యాలు సైనిక పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ రాజా హరిసింగ్ దగ్గర లేవు. పాకిస్తాన్లోకి వెళ్ళి జాయిన్ అవటంకి ఆయనకి అంత ఇష్టం లేదు. చివరికి సర్దార్ వల్లభాయ్ పటేల్, అప్పుడు మన హోమ్ మినిస్టర్ భారతదేశానికి, ద ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా, ఉక్కు మనిషి, గుజరాత్ నుంచి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మిగతా పెద్దలు ఇచ్చిన సలహాను తీసుకొని రాజా హరిసింగ్ ట్రీటీ యాక్సెషన్ అంటే తీసుకొచ్చి భారతదేశంలో విలీనం చేశారు. ఇప్పుడు అక్టోబర్ 26, 1947 జమ్మూ కాశ్మీర్ భారతదేశంలోకి ఎప్పుడు వచ్చిందంటే నాట్ ఆన్ 15th August 1947, 26th October 1947. సో అప్పటి నుంచి ఇప్పుడు మనకున్న జమ్మూ కాశ్మీర్ మన అంతర్భాగంలోది మనకుంది. పాకిస్తాన్ ఆక్రమించుకున్నది అటువైపు ఉన్నది బోర్డర్కి, పాక్ ఆక్రమిత కాశ్మీర్లో. వాళ్ళు దాన్నేమో ఆజాద్ కాశ్మీర్ అంటారు. గిల్గిట్ బల్టిస్తాన్, తర్వాత షక్స్గమ్ వ్యాలీ, ఇవన్నీ కలిపి అటున్నాయి పాక్ ఆక్రమిత కాశ్మీర్లో. వాటిని తిరిగి భారత్ కైవసం చేసుకుంటేనే అక్కడ ఉన్న ఉగ్రవాద క్యాంపులు, అక్కడ ఉన్న పాక్ ఆక్రమిత కాశ్మీర్ జనాభా 42 నుంచి 50 లక్షల వరకు ఉన్నారు. అక్కడ దానికి ఒక సొంత ప్రధాని, సొంత వ్యవహారం నడుస్తుంది. బట్ పాకిస్తాన్ ఆధ్వర్యంలో పాక్ ఆక్రమిత కాశ్మీర్లో. అందులో కొంతమంది పాకిస్తాన్తో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు, కొంతమంది స్వయంగా ఉందాం అనుకుంటున్నారు. కాబట్టి దాని అంతటిని మనం అర్థం చేసుకొని అక్కడ పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న ఉగ్రవాద క్యాంపుల్ని కొట్టగలిగి వాళ్ళని మనం నిర్వీర్యం చేయగలిగితే తిరిగి పాక్ ఆక్రమిత కాశ్మీర్ని మనము అఖండ భారత్లో కలుపుకోవటం మూలాన చాలా మనకి అడ్వాంటేజెస్ ఉంటాయి. కానీ బిఫోర్ వి టేక్ పిఓకే ఇంటూ ఇండియాస్ దిస్ థింగ్, ఫస్ట్ స్ట్రాటజీ ఈస్ టు ఎలిమినేట్ terror camps from Pak occupied Kashmir. Then after sanitization, Corona COVID-19 లో శానిటైజర్స్ వాడాం కదా టు కిల్ ద జర్మ్స్ అండ్ వైరసెస్. సో టెర్రరిజం ఈజ్ ఎ వైరస్, ఇట్ హ్యాస్ టు బి శానిటైజ్డ్. సో పిఓకేలో ఉన్న టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ని శానిటైజ్ చేసి దెన్ వీ హ్యావ్ టు టేక్ పిఓకే ఇన్ టు అవర్ అఖండ భారత్. Thank you, sir. థ్యాంక్ యూ. Good afternoon, sir. Good afternoon. Myself Suchita and I'm a research intern at CHSS. So my question for you is, ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ వార్ జరిగింది ఎలా అయితే అలాగా రేపు ఫ్యూచర్లో ఏమైనా అడ్డంకులు లేదా ఛాలెంజెస్ వస్తే ఎదుర్కోవడానికి ఇండియా దగ్గర సరైన టెక్నికల్ అండ్ మ్యాన్ పవర్ ఉందా? మ్యాన్ పవర్ ఇన్ ద సెన్స్ సరిపోయిన సోల్జర్స్ ఉన్నారా? ఓకే, థ్యాంక్ యూ, వెరీ గుడ్ క్వశ్చన్. భారతదేశానికి 25 లక్షల మంది స్టాండింగ్ ఆర్మీ కానీ రిజర్వ్ ఆర్మీ కానీ ఉన్నారు. మనకి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఉన్నాయి, సబ్మెరీన్స్ ఉన్నాయి, S-400s ఉన్నాయి, వీ హ్యావ్ అవర్ రఫైల్ ఫైటర్ జెట్స్ ఉన్నాయి. మోర్ దాన్ ఎనీథింగ్ ఎల్స్ వీ హ్యావ్ వింగ్ కమాండర్ విమికా సింగ్స్, ఆల్ ఆఫ్ యూ. ఆర్ యూ రెడీ టు గెట్ ఇన్ టు ద వార్ ఇఫ్ నీడెడ్? ఆర్ యూ రెడీ టు టేక్ అప్? So, Colonel Sofia Qureshi, if needed. What I mean to say is, war cannot be, అంటే యుద్ధము ఓన్లీ మనకున్న ఫిరంగులు, మిసైల్స్, వెపన్స్తో పాటుగా సంకల్ప సిద్ధి ఎంత ఉంది మన దగ్గర, ధైర్య సాహసాలు, తెలివితేటలు, వ్యూహ చతురత, ఇవన్నీ మెండుగా ఉన్నాయి. ఎటువంటి ప్రాబ్లం లేదు. ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ, రాజకీయ పరంగా కానీ, అన్నిటికీ మించి శాస్త్ర సాంకేతిక రంగాలలో మనకున్న రీసెర్చ్ ద్వారా లేటెస్ట్ 5th generation ఫైటర్ జెట్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. సో వీఆర్ ఏబుల్ టు టేక్ కేర్ ఆఫ్ మెనీ ఎనిమీస్, బోత్ ఇంటర్నల్ ఎనిమీస్ అండ్ ఎక్స్టర్నల్ ఎనిమీస్ టుగెదర్. థ్యాంక్ యూ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, నా పేరు హేమకిరణ్. నేను రీసెర్చ్ ఇంటర్న్గా సిహెచ్ఎస్ఎస్లో చేస్తున్నాను. నా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఇండియాకి ఉన్న అటామిక్ పవర్స్ లేదా న్యూక్లియర్ వెపన్స్ అవి వాటిని పాకిస్తాన్ ఎదుర్కొనగలదా? సో మనం అన్ని విషయాలు
ఓపెన్గా మాట్లాడకూడదు, కొన్ని విషయాలు గోప్యంగానే ఉండాలి యుద్ధం అనగానే. తప్పనిసరిగా ఒక స్టేట్మెంట్ అయితే తప్పనిసరిగా చెప్పగలము, లోతుగా విషయ పరిజ్ఞానం ఉంది కాబట్టి డిఫెన్స్ స్ట్రాటజీ సెక్యూరిటీ మీద. దాంట్లోనే పిహెచ్డి చేశాను కాబట్టి, దాని మీదే పనిచేస్తున్నాను కాబట్టి గత 15 సంవత్సరాలుగా సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ ద్వారా 100% న్యూక్లియర్ ఇష్యూస్లో కూడా వీ హ్యావ్ ది అప్పర్ హ్యాండ్. అంత మాత్రమే చెప్తాను, ఇంకా లోతుకెళ్ళి చెప్పాల్సిన అవసరం లేదు. లెట్స్ వాక్ ది టాక్. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Good afternoon, sir. I am Gayatri Kutum, a research intern at CHSS. My question is India ready to face China? And if it is ready, how prepared is India to face China, sir? మన పొరుగు దేశం అంటే ఆంగ్లంలో దర్ ఇస్ ఎ సేయింగ్, యూ కెన్ చూజ్ యువర్ ఫ్రెండ్స్ బట్ యూ కెనాట్ చూజ్ యువర్ నైబర్స్. స్నేహితురాళ్ళని మనము ఏరుకోరి సెలెక్ట్ చేసుకోవచ్చు, కానీ మన ఇంటి పక్కన ఉన్న వాళ్ళు మనతోనే, ఎందుకంటే వాళ్ళ భూభాగం అక్కడ ఉంది కాబట్టి వాళ్ళని బలవంతంగా మనం ఏమి తరివేయలేం కాబట్టి వాళ్ళు అక్కడే ఉంటారు. కాబట్టి వాళ్ళ బుద్ధులు మార్చే విధంగా మనం పనిచేస్తే ఏదో ఒక రోజున వాళ్ళకి జ్ఞానోదయం అయ్యి మనలాగా ప్రజాస్వామ్యయుతంగా వ్యక్తి స్వేచ్ఛ ఇస్తా. చైనాలో వ్యక్తి స్వేచ్ఛ లేదు కదా, ఓన్లీ రాజ్యం, వాళ్ళు ఏం చెప్తే తినాలి. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా ఏం చెప్తే అది మిగతా వాళ్ళందరూ ఫాలో అవ్వాలి. ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ లేదు, వ్యక్తిగత స్వేచ్ఛ లేదు. ఆ రాజ్యానికి అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనాని విమర్శించే హక్కు కూడా లేదు. తిరుగుబాటు కాదు కదా, హక్కు, విమర్శించే హక్కు. సో అలాంటి దేశం మన కర్మగాలి మన పక్కనే ఉంది కాబట్టి, యువతల పక్కన పాకిస్తాన్, యువ పక్కన చైనా, దాన్ని ఎలా ఎంగేజ్ చేయాలి అంటే దాన్ని ఎట్లా, ఆ విషసర్పాన్ని ఎట్లా మనము ఆట ఆడించాలి అనే దాని మీద మన శక్తి, మన యుక్తి, వాళ్ళ బలం ఏంటి, వాళ్ళ బలహీనత ఏంటి అనేది స్టడీ చేయటంలో ఇప్పుడు వరకు బాగా చేశాము. కాకపోతే నిజాయితీగా చెప్పాలంటే చైనా గురించి ఇంకా ఎంతో స్టడీ చేయాల్సిన అవసరం ఉన్నది. ఒక రకంగా చెప్పాలంటే 140 కోట్ల భారత ప్రజల్లో చైనా గురించి లోతైన విషయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళు వేళ్ల మీద లెక్క పెట్టచ్చు మనం. అంటే బ్యారింగ్ ఆర్మ్డ్ ఫోర్సెస్, లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్, వాళ్ళకి చైనా గురించి పూర్తి అవగాహన ఉండొచ్చు. కానీ సామాన్య ప్రజల్లో అమెరికా గురించి ఎక్కువ అవగాహన ఉంది, కానీ చైనా గురించి అవగాహన లేదు. ఎందుకు? కంటిన్యూస్గా అమెరికాకి భారత్కి మధ్య రాకపోకలు ఎక్కువ ఉన్నాయి, సాంస్కృతికంగా, వ్యాపార పరంగా, సాంకేతిక పరంగా, ద్వైపాక్షిక దౌత్య సంబంధాల పరంగా. కానీ చైనాతో లేదు. కాబట్టి చైనీస్ భాష, చైనీస్ కల్చర్, చైనీస్ ట్రెడిషన్, చైనీస్ మిలిటరీ థింకింగ్, చైనీస్ మోడల్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ మీద ఎక్కువ పరిశోధన, రీసెర్చ్ చేయాల్సిన బాధ్యత మనందరిది. అందులో మీది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు 20 ఏళ్ళు, ఇంకొక 22 ఏళ్ల తర్వాత, 23 ఏళ్ల తర్వాత మనము 100 ఏళ్ళు అవుద్ది మనకి స్వతంత్రం వచ్చి 2047కి. ఆ 2047 లోపల చైనాని ఎదుర్కోగలిగిన, అంటే మీరు అప్పుడు 40s లో ఉంటారు, 40-45 అంతే కదా, అంటే మధ్య వయసుకు వచ్చేస్తారు. ఇప్పుడు మీరందరూ కుర్రోళ్ళు కదా, అంటే యువత కదా, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కదా. ఈ సినిమాలు, షికార్లు, ఈ సోషల్ మీడియాలు, వీటితో పాటు కొద్దిగా చైనా మీద దృష్టి పెట్టవలసిందిగా PM7 ద్వారా మిమ్మల్ని కోరుతున్నా. అదేనమ్మా, అది అప్పుడే ఎనిమి మీద, మన శత్రువు మీద, లేకపోతే మన పొరుగువాడి మీద. పక్కనాడు గురించి నీకు తెలియలేదనుకో వేస్ట్. పక్కనాడు గురించి తెలుసుకోండి. మీ పక్కన వాడితో మీకు ఎంత బోర్డర్ ఉందో తెలుసా? 3488 కిలోమీటర్ల బోర్డర్ భారతదేశానికి చైనాకి మధ్య లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటారు, LAC. ఇక్కడ మ్యాప్ చూడండి మీరు. భారతదేశానికి ఇటు పైన ఉన్న చైనాకి 3488 కిలోమీటర్ల బోర్డర్ ఉంటుంది. భారతదేశానికి, పాకిస్తాన్కి 3323 కిలోమీటర్ల బోర్డర్ ఉంటుంది. భారతదేశానికి, బంగ్లాదేశ్కి 4000 కిలోమీటర్ల పైన
బోర్డర్ ఉంది, అర్థమవుతుందా? సో మొత్తం కలిపి భారతదేశానికి చుట్టుపక్కల ఉన్న దేశాలకి అంటే ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, మయన్మార్, చైనా ఇవన్నీ కలిపితే 15,000 kilometers ఆఫ్ ల్యాండ్ బోర్డర్ వి షేర్ విత్ అవర్ నైబర్స్. ఆ 15,000 kilometers లో 3,323 kilometers ఆర్ బిట్వీన్ ఇండియా పాకిస్తాన్, 3,488 ఆర్ బిట్వీన్ ఇండియా చైనా, రైట్? సో వీ హ్యావ్ టు టేక్ ప్రొటెక్షన్, సేఫ్టీ, సెక్యూరిటీ. మొన్న ఒక టీవీ ఛానల్లో, ప్రముఖ టీవీ ఛానల్లో అందరూ వినండి, 740 kilometers ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్ భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య ఉంది కాబట్టి దాన్ని కాపాడుకోవటం కోసం 740 నకుల్ పుషప్స్ చేశా 2 days బ్యాక్ స్టూడియోలో లైవ్. ఎందుకు? యువతకి మామూలుగా చెప్తే లైట్ తీసుకుంటారు, వీళ్ళకి ఏ విధంగా చెప్పాలి, ముఖ్యంగా అంటే వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పాలి అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్లు ఏంటి, చెప్పే విషయాన్ని కొత్తగా చెప్తేనే అర్థం చేసుకుంటారు. వాళ్ళు పాతగా చెప్తే సరేనమ్మా చాలా విన్నామంటారు, అవునా కదా? ఇప్పుడు మర్చిపోతారు మీరు 740 పుషప్స్ అనగానే లైవ్లో కనపడుతున్నాయి. 740 ఎందుకు? 740 kilometers ఆఫ్ ఎల్ఓసి ఉంది, లైన్ ఆఫ్ కంట్రోల్. వాట్ ఈస్ ది లైన్ బిట్వీన్ ఇండియా చైనా? ఎల్ఏసీనా ఎల్ఓసీనా? వాట్ ఈస్ ద డిస్టెన్స్? 3488. రిమెంబర్ దట్. జనరల్గా రామకృష్ణ గారు PM7 న్యూస్ ద్వారా మీరు వచ్చారు కాబట్టి రామ్ చరణ్ సినిమా ఎన్ని రోజులు ఆడింది, అల్లు అర్జున్ పుష్ప ఎన్ని రోజులు ఆడింది, ఎంత కలెక్షన్స్ ఉన్నాయి, ఈ డేటా అంతా, రష్మిక మందన ఏ డ్రెస్ వేసింది, ఏ స్టైల్తో ఉంది, ఇలాంటివన్నీ యువతకి బాగా ఇంట్రెస్ట్. విరాట్ కోహ్లీ ఎన్ని రన్స్ కొట్టాడు, కానీ దాని మూలాన ఉపయోగం ఏమైనా ఉందా? లేదు. ఉపయోగపడే పనులు ఏంటంటే నీకు అన్నం పెట్టి, నీకు చదివిచ్చి, ఉద్యోగం ఇచ్చి, గౌరవం ఇచ్చే నీ మాతృభూమి, నీ తల్లి భరతమాత గురించి నీకు వైటల్ స్టాటిస్టిక్స్ తెలియకుండా ఈ పిచ్చి రకాల వ్యవహారాలు వీటి మీద ఎక్కువ దృష్టి పెట్టకుండా దయచేసి నీ తల్లిని, నీ మాతృభూమిని గౌరవించుకోవటం చేతగాని నీకు మరి రేపొద్దున మీ పిల్లల్ని మిమ్మల్ని ఎందుకు గౌరవిస్తారు? గౌరవించరు. దయచేసి వాట్ గోస్ అరౌండ్ కమ్స్ అరౌండ్. మన కర్మ మనల్ని ఎప్పుడు వెంటాడుతూ ఉంటుంది. యాజ్ యూ సో యూ రీప్. మీరు ఏదైతే నాటారో అదే తిరిగి వచ్చింది మీకు. దయచేసి దేశ యువతకి నేను మా సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ ద్వారా చెప్పేది ఏంటంటే, టేక్ నేషనల్ సెక్యూరిటీ యాజ్ ఎ సీరియస్ బిజినెస్. ఇఫ్ యూ వాంటెడ్ టు గ్రో ఇన్ ద బిజినెస్, make sure your national security business is taken care. Without safety security, you cannot have any business thriving. కరోనా వచ్చింది, అన్ని మూసుకుపోయినాయి. ఏమైంది? దివాళా తీశారు చాలా మంది. ఆ కరోనా రావడానికి కారణమైన చైనాని మనం ఏం చేసాం చూడండి. బిగ్ పిక్చర్లో టుడే ఐఎమ్ రివీలింగ్ వన్ సెన్సేషనల్ ఫ్యాక్ట్. ఐ హ్యావ్ నెవర్ రివీల్డ్ దిస్ ఇన్ ఎనీ అదర్ టీవీ ఛానల్. PM7లో చెప్తున్నా, వినండి అందరూ. 2020 జనవరి నుంచి కరోనా స్టార్ట్ అయ్యి, కరోనా అయిపోగానే 2022 ఫిబ్రవరి 24 రష్యా యుక్రెయిన్ వార్ స్టార్ట్ అయ్యి, అది జరుగుతుండగానే ఇప్పుడు ఇంకా జరుగుతుంది. 2023 7th అక్టోబర్న ఇజ్రాయెల్ ప్యాలెస్తైన్ గొడవ స్టార్ట్ అయ్యి, 2024 అమెరికాలో అధికార మార్పిడికి సంబంధించిన ప్రాసెస్ స్టార్ట్ అయ్యి, 2025 జనవరి 20న అమెరికా ప్రెసిడెంట్గా రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన డొనాల్డ్ ట్రంప్. తదుపరి పరిణామాలు 22 ఏప్రిల్ 2025 పెహల్గామ్ టెర్రర్ అటాక్స్ లెడ్ బై ద రెసిస్టెన్స్ ఫ్రంట్, an offshoot of Lashkar-e-Taiba funded by the Pakistani military government establishment. You see the series of events, and there are many other events also in Latin America, Panama, Central America, or in Europe, in Asia. What I am trying to say is simple. Belt and Road initiative ద్వారా చైనా ఒక మాస్టర్ గేమ్ స్టార్ట్ చేసింది బిగ్ పిక్చర్లో. దాని ద్వారా
భారత్ చుట్టుపక్కల ఉన్న నేపాల్ని, శ్రీలంకని, బంగ్లాదేశ్ని, ఇవాళ పాకిస్తాన్ని, ఆఫ్ఘనిస్తాన్ని బుట్టలో వేసుకొని భారతదేశాన్ని ఏకాకిం చేద్దాము. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ మీద ఇండియా డిడ్ నాట్ సైన్, whereas 70 countries signed on the Belt and Road Initiative. So we have to understand our neighbor China's strategy and then see in that context and backdrop the present Indo-Pak conflict. Who is behind Pakistan? China. So we have to neutralize not only Pakistan but also China. So your youth will have to take it up. Yeah. Srikari, ask. సార్ ఒక చిన్న ఫాలోఅప్ క్వశ్చన్ సార్. ఇంతసేపు చైనా గురించి మాట్లాడుతున్నాం కదా, చైనా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుంది అని అందరికీ తెలుసు. అండ్ మొన్న జరిగిన యుద్ధంలో చైనా ఓపెన్గా పాకిస్తాన్ మీద ఒక స్టాండ్ తీసుకుంటుంది, సపోర్ట్ చేస్తుంది అని అందరం ఎదురు చూసాం చైనా ఎప్పుడు మాట్లాడుతుంది అని. బట్ ఇప్పటివరకు అయితే చైనా ఈ ప్రెసెంట్ వార్లో చైనా గవర్నమెంట్ కానివ్వండి, చైనా యాజ్ అ కంట్రీ కానివ్వండి, అఫీషియల్గా స్టేట్మెంట్ ఇవ్వలేదు దాట్ మేము పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నాము అని. దీని వెనుక కారణం చైనాకి యుఎస్కి జరిగే టారిఫ్ వారా, అవునా కాదా? అదొక రీజన్ అయి ఉండొచ్చా? ఎందుకంటే చైనా దగ్గర మ్యానుఫ్యాక్చర్డ్ గుడ్స్ చాలా స్టాక్ ఉంటుంది ఇప్పుడు. అండ్ ఇప్పుడు యుఎస్కి చైనాకి జరిగే టారిఫ్ వార్స్ లో వాళ్ళు అవి ఎక్స్పోర్ట్ చేయలేరు. సో ఇండియాని ఒక డంప్ యార్డ్ గా వాడుకుందాము, ఒకవేళ ఈ వార్ లో పాకిస్తాన్ కి స్టాండ్ తీసుకుంటే ఇండియా విల్ నాట్ వెల్కమ్ చైనాస్ గుడ్స్ అన్న ఒక కాన్సెప్ట్ తో చైనా స్టాండ్ తీసుకోవట్లేదా? లేదా దీని వెనక ఏదైనా వేరే కారణం ఉందా? చైనా ఎందుకు మొన్న జరిగిన వార్ లో ఎందుకు చైనా ఓపెన్ గా పాకిస్తాన్ కి ఎందుకు సపోర్ట్ చేయలేదు, ఎందుకు స్టేట్మెంట్స్ ఇవ్వలేదు? ఓకే, మంచి ప్రశ్న. The intent, content and character of a state will be revealed once you see the patterns of it. అంటే ఒక వ్యక్తి కానీ, ఒక సంఘం కానీ, ఒక సమాజం కానీ, ఒక దేశం కానీ వాళ్ళ చరిత్రను మనం పరిశీలించినప్పుడు వాళ్ళ యొక్క ఉద్దేశాలు, ఇంటెంట్, వాళ్ళ యొక్క కంటెంట్ అంటే సబ్జెక్ట్ ఎంత ఉంది, వాళ్ళ క్యారెక్టర్, వ్యక్తిత్వం ఎట్లా ఉంది బయటకు వస్తాయి. చైనా చాలా తెలివిగల దేశం. ఏం చేస్తుందంటే అది తక్కువ మాట్లాడిద్ది, ఎక్కువ పనిచేసిద్ది. ప్రపంచం మొత్తం వేరే వైపు ఉంటే అది ఇంకొక వైపు ఉంటుంది. మ్యానుఫ్యాక్చరింగ్ గూడ్స్ ద్వారా వేరే చీప్గా ఎక్కువ బల్క్లో ప్రొడక్ట్ చేసి దేశాలకి అమ్మటం ఒకటి. రెండు, ఎక్కువ మంది జనాభా ఉన్నారు కదా మొన్నటి వరకు చైనాకి. ఆ జనాభాని వాళ్ళ యొక్క వ్యక్తిగత ప్రాథమిక హక్కులు ఇవ్వకుండా వాటిని తొంగలో దొక్కి ఆదాయమే ప్రామాణికంగా వాళ్ళ చేత పనిచేపించి ఎక్కువ ప్రొడక్షన్ తీసుకొచ్చి ఆ ప్రొడక్షన్ని వేరే దేశాల్లో అమ్మి తద్వారా వేరే దేశాల లోపల యొక్క ఎకానమీస్లో కూడా అది చొరబడి ఎన్లార్జ్మెంట్, ఎంట్రాప్మెంట్, ఎన్సర్కిల్మెంట్, 3 E's. ఎన్లార్జ్మెంట్, ఎంట్రాప్మెంట్, ఎన్సర్కిల్మెంట్ అనే ద్వారా తెలివిగా తన పావులు కదిపి ఇట్స్ లైక్ ఎ చెస్ బోర్డ్ ప్లేయింగ్. Very limited talk, unlimited background work is what China does and has been doing and will do. Okay, coming back to why China kept silent or mum when it comes to Indo-Pak war, why it did not openly take a stance. That's what your question. ఓపెన్ గా ఎందుకు స్టాండ్ తీసుకోలేదు, తెర వెనక ఎందుకు భాగవతం చేస్తుంది, అదే కరెక్ట్ వర్డ్, భాగవతమే. ఎందుకంటే దానికి సంబంధించినవన్నీ ఓపెన్గా అది ఎప్పుడు చెప్పదు, ముఖ్యంగా ఇలాంటి సందర్భాల్లో. ఎందుకంటే అమెరికాకి చైనాకి ఎప్పుడైనా సరే ఆర్థిక శక్తి, మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అనేదాన్ని చైనాను విశ్వసిస్తుంది, అమెరికా కూడా విశ్వసిస్తుంది కదా. అమెరికానేమో లైట్గా స్టైల్గా పై నవ్వులు నవ్వుతా హైఫై ఇంగ్లీష్ మాట్లాడతా దోచుకుంటా ఉంటుంది. ఈ చైనా పిచ్చిమోహంది, ఓపెన్గా చెప్పదు, అలా అని చెప్పకుండా ఉండదు. దాని యొక్క నైజం ఏంటంటే తక్కువ మాట్లాడు, ఎక్కువ ప్రొడక్ట్ చేయి. అది చైనా భారతదేశం లాగానే ఒక 5,000 సంవత్సరాల సివిలైజేషన్ కలిగిన గొప్ప నాగరికత ఉన్న ఒక దేశం. దాన్ని మనం అయితే ఒప్పుకోవాల్సిందే. సో we have to understand the geopolitical, geostrategic game, power game.
China understands it very well, and it is watching when to speak, what not to speak అనే దాని మీద. దట్స్ వై ఇట్ ఈస్ కీపింగ్ ఏ లో ప్రొఫైల్. బట్ అమెరికాకి చైనాకి మధ్య ట్రేడ్ వార్ నడుస్తుంది, అందరికీ తెలుస్తుంది. ఆ ట్రేడ్ వార్ని క్యాష్ చేసుకోవడానికి ఇట్ ఈస్ ట్రయింగ్ టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ద కరెంట్ ఇండో-పాక్ కాన్ఫ్లిక్ట్ ఆల్సో. బోత్ ది కంట్రీస్ ఆర్ ట్రయింగ్, నాట్ ఓన్లీ చైనా బట్ ఆల్సో యుఎస్ ఆల్సో. యుఎస్ వాంట్స్ టు సెల్ ఇట్స్ ఆర్మ్స్. China also wants to sell its arms to Pakistan and other countries. So anyway, Pakistan doesn't have any money. So, but the point is, Pakistan, China, Bangladesh and some other countries like North Korea, they are on one side. India, led by many democratic countries, our goal is humanism versus terrorism perpetrated by Pakistan. We have to control that. So that is the సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ డైరెక్టర్ కన్నగంటి రమేష్ గారు మనకి మన భారతదేశం ఎలా ఉండాలి, భారతదేశం చుట్టుపక్కల ఉన్న దేశాల పరిస్థితి ఏంటి, మన పొరుగు దేశాలు ఎలా ఉన్నాయి, వాటి వ్యూహం ఏంటి, మనం ఎలా ఉండాలి, మన యువత ఎలా ఉండాలి అనే ఒక ప్రముఖమైన థీరీని మనకు అందించారు. అంటే ముందు భారతదేశానికి భావితరమే పౌరులు కాబట్టి వాళ్ళు మన జాతీయత గురించి మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి, అసలు మన పక్కన ఉన్న ఎవరున్నారు, వాళ్ళ స్ట్రాటజీ ఏంటి, మనం ఎలా ఉన్నామని రెండింటిని మనం బేరీస్ వేసుకోవాలి. అలాగే సాధ్యమైనంత వరకు వినోదాత్మకమైన సంఘటనల గురించి ఏదైనా క్రికెట్ కానీ లేదా ఫిల్మ్స్ కానీ వీటికి సంబంధించి చాలా తక్కువ ప్రయారిటీ ఇస్తూ దేశం గురించి, దేశ అభ్యుదయం గురించి, దేశ ప్రగతి గురించి, దేశానికి కావాల్సిన ప్రణాళికలు, అంటే మనం ఇతరుల మీద మనం ఎలా ఒక పై ఎత్తులో ఉండాలి, పై చేయిగా ఉండాలనే విషయాన్ని వారు చక్కగా వివరించారు. ఇలాంటి కార్యక్రమాలే భారత జాతికి ఎన్నుముక్కగా ఉంటాయని ఆశిస్తూ నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. జై హింద్.